నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీజీఐ ముందుకు చంద్రబాబు స్కిల్ కేసు కొట్టివేత వ్యవహారం. సెక్షన్ 17A వర్తింపుపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు. సంస్కరణలతో దేశంలో పన్ను రాబడి పెరిగిందన్న ప్రధాని. శ్రీ సత్యసాయి జిల్లాలో నాసిన్ శిక్షణా కేంద్రం ప్రారంభం. జగన్ సోదరి షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడి. ముప్పై 36వ రోజు ఆందోళనలతో కదం తొక్కిన అంగన్వాడీలు. పండగ రోజు రోడ్డెక్కాల్సిన దుస్థితి తెచ్చారని ఆవేదన. భాజపాను ఇండియా కూటమి ఓడిస్తుందని రాహుల్ జోస్యం. పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు సాఫీగానే సాగుతున్నట్లు వెల్లడి. ఆర్థిక నేరస్తులను భారత్కు రప్పించేందుకు కేంద్రం చర్యలు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల కోసం బ్రిటన్కు దర్యాప్తు బృందాలు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయానికి వెళ్లింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ వేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సీఐడీ 17A నిబంధనలు ఉల్లంఘించిందని జస్టిస్ బోస్ తీర్పు అభిప్రాయపడగా, చట్ట సవరణ తర్వాత కేసులకే 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. వేర్వేరు అభిప్రాయాలు ఉన్నందున తగిన మార్గదర్శకాల కోసం సీజీఐకు నివేదించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలయం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విడివిడిగా తీర్పు వెల్లడించింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజీఐకు నివేదిస్తున్నామని తెలిపారు. చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. కేసుల నమోదుకు ముందు సీఐడీ తగిన అనుమతి తీసుకుని ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు. 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు 17A సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలాయం త్రివేది అన్నారు. నిజాయితీ గల పబ్లిక్ సర్వెంట్స్కు ఇబ్బంది ఉండకూడదని సెక్షన్ 17A చట్ట సవరణ తెచ్చారని చెప్పారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సీజీఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గతేడాది సెప్టెంబర్ 22న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా, ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గి వాదించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. తాజాగా విడివిడిగా న్యాయమూర్తులు తీర్పు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. అవసరమైతే ప్రత్యేక రాజ్యాంగ బెంచ్ను ఏర్పాటు చేసి సుదీర్ఘమైన తీర్పును వెలువరించే అవకాశం ఉందన్నారు. న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు పాక్షిక విజయమని హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనప్పుడు పిటిషనర్ తరఫు తీర్పునే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బోస్ గారు ఇచ్చిన తీర్పులో 17A చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ 29/2021 అప్లికబుల్ అవుతుందని, దానికి సంబంధించి సిఐడి అథారిటీస్ ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పేసి ఏదైతే కేసు రిజిస్ట్రేషన్ చేశారో, దాని మీద ప్రాసిక్యూషన్ బిగిన్ చేశారో అదంతా కూడా ఇల్లీగల్ గానే ట్రీట్ చేస్తూ, మళ్ళీ ఈ సిఐడి అథారిటీస్ కి వాళ్ళు కావాలనుకుంటే కాంపిటెంట్ అథారిటీ అంటే మన దృష్టిలో 17A అంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కనుక సంబంధిత గవర్నర్ దగ్గర శాంక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైతే కింద కోర్టులో ఇచ్చిన రిమాండ్ అది హోల్డ్స్ గుడ్ అవుతుంది. ఆ కింద ఐపీసీ సంబంధించిన అఫెన్సెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కింద ఏసీబీ కోర్టు విజయవాడ కోర్టులోనే కంటిన్యూ అవుతుందని చెప్పేసి తీర్పు వెలువటం జరిగింది. అదేవిధంగా మరి త్రివేది గారు ఇచ్చినటువంటి తీర్పులో 17A అనేది ప్రత్యేకించి ఏ రోజైతే 26/7/2018 నుంచి అమెండ్మెంట్ అయ్యి ఆ అమెండ్మెంట్ ద్వారా న్యూ ప్రావిజన్స్ కూడా అమెండ్మెంట్ అయితే ఆ న్యూ ప్రావిజన్స్ ద్వారా వచ్చేటువంటి
పీసీ యాక్ట్లో ఉన్నటువంటి అఫెన్సెస్ మాత్రమే 17A రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిఐడి అథారిటీసు దానికి సంబంధించి ప్రాసిక్యూట్ చేయాలన్నా, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా ఏదైనా సరే మరి గవర్నర్ దగ్గర నుంచి అనుమతి పొందించాల్సి పరిస్థితి ఉంటుంది కనుక ఈ కేసులో ఆ సంబంధించిన ఫ్యాక్ట్స్ రిలేటెడ్గా లేవు గనక ఈ కేసు ఆమె డిస్మిస్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుని ఆయన వీళ్ళిద్దరూ లేని ఒక ముగ్గురు బెంచ్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఆ ముగ్గురు జడ్జెస్ మరలా దీన్ని కూలంకషంగా ఈ వాదనలు విని దాని మీద ఒక తీర్పు చెప్పాల్సి వస్తుంది. ముగ్గురు ఉంటారు కాబట్టి ఇద్దరు మెజారిటీగా ఒక అభిప్రాయానికి వచ్చినా, ఒకళ్ళు మైనారిటీ అభిప్రాయానికి వచ్చినా అది ఆ తీర్పు వ్యాలిడ్ తీర్పు అవుతుంది. మరలా పూర్తిగా, ఎందుకంటే ముగ్గురు కొత్త న్యాయమూర్తులే ఉంటారు, వీళ్ళిద్దరూ ఆ బెంచ్లో ఉండరు కాబట్టి పూర్తిగా మళ్ళీ మొదటి నుంచి గతంలో ఏ అయితే వాదనలు చేశారో ఆ వాదనలన్నింటినీ త్రిసభ్య ధర్మాసనం ముందు మరలా న్యాయవాదులు వినిపించాల్సినటువంటి అవసరం వస్తుంది. పరస్పర భిన్నమైనటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భంలో ముద్దాయికి ఫేవర్గా ఉన్నటువంటి తీర్పునే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంతా కూడా అడ్వర్సోరియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అంటే ముద్దాయి మీద నేరం నిరూపణ అయ్యేంత వరకు కూడా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ముద్దాయి సత్యసంధుడు అనేటువంటిది మాత్రమే భావించాల్సి ఉంటుంది. అలాగనే క్రిమినల్ ప్రొవిజన్స్లో ఏ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి భిన్నమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్లో ఏదైతే ముద్దాయికి అనుకూలంగా ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే 17A ఈ కేసుకు అప్లై అవుతుందని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే ఈ చర్యలు ఏవైతే సిఐడి అధికారులు తీసుకున్నారో అవన్నీ వీషేర్ కావాలి. కాబట్టి 17A అప్లికబిలిటీ వస్తుందని చెప్పినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. ముద్దాయికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి, కాబట్టి పాక్షిక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో సాధించారని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఆయన మీద నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి అనేక కేసుల్లో తీర్పులు వెలువడి బెయిల్స్ వచ్చినాయి కాబట్టి ఇక మరలా ఆయన అరెస్టు లేకపోతే మరలా బెయిల్స్ పొందడం అనేటువంటి సమస్య అనేటువంటిది ఎరైజ్ కాదు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కేసులో మిగతా ముద్దాయిలకు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏమీ ఉండదు. 10 ఏళ్లుగా తెచ్చిన సంస్కరణలతో దేశంలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 541 కోట్లతో నిర్మించిన జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ నేసన్ ను ప్రధాని ప్రారంభించారు. ఇది సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా ప్రముఖ శిక్షణ సంస్థగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలన్న ప్రధాని పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని వివరించారు. జీఎస్టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని గుర్తు చేశారు. పన్ను వచ్చిన ఆదాయాన్ని వివిధ వర్గాల సంక్షేమం, అధునాతన మౌలిక వస్తువుల కల్పనకు వినియోగిస్తున్నామన్నారు. దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతుందని చెప్పిన ప్రధాని 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. हमने बीते 10 वर्षों में टैक्स सिस्टम में बहुत बड़े रिफॉर्म किए. आज देश में रिकॉर्ड टैक्स कलेक्शन हो रहा है और जब सरकार का टैक्स कलेक्शन बढ़ा है तो सरकार जनता का पैसा विभिन्न योजनाओं के जरिए जनता को लौटा भी रहा है. आधुनिक इंफ्रास्ट्रक्चर पर रिकॉर्ड निवेश कर रही है. आज जब देश का टैक्स पेयर ये देख रहा है कि उसके पैसे का सही इस्तेमाल हो रहा है, वो भी आगे बढ़कर टैक्स देने को तैयार हुआ है. రాష్ట్రంలోని గత ప్రస్తుత ప్రభుత్వాలు రెండు నాసిన్ ఏర్పాటుకు సహకరించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది మోడర్న్ వ్యవస్థ. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ మనం చెప్పే సింగపూర్, థాయిలాండ్, కంబోడియా లాంటి ప్రదేశం నుంచి వాళ్ళ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వగలిగే ఆ స్థాయిలో ఉంది అని గుర్తింపు ఇచ్చారు. 500 ఏకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, ఇంకా ఒక 10 ఏకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాలసముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రీ నీవా నుంచి మంచినీళ్ళు సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు నిర్మలా సీతారామన్ గారు ఎఫర్ట్స్ పెట్టడం కూడా
మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇది తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అంతకుముందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పకళా వైభవం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశిష్టత, శిల్పకళ సంపద గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. స్థల పురాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో వేలాడే స్తంభం గురించి ప్రధానికి అధికారులు వివరించారు. ఆలయ ప్రాంగణంలో తోలుబొమ్మలాటను ప్రధాని వీక్షించారు. రామాయణంలో సీతాదేవి అపహరణ సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన జటాయువు ఘట్టాన్ని వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు ఇచ్చింది. వైతేపా అధ్యక్షురాలుగా కొనసాగిన షర్మిల ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులవుతారని ప్రచారం జరిగింది. వైఎస్ షర్మిల కూడా పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు ఉన్నపళంగా రాజీనామా చేయగా ఆయన స్థానంలో వైఎస్ షర్మిలను నియమించారు. రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. పీసీసీ అధ్యక్షురాలుగా నియమించడంపై ఖర్గే, సోనియా, రాహుల్కు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎక్స్లో పోస్ట్ చేశారు. పార్టీ పెద్దలు, సీనియర్లతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి, జంగా గౌతమ్, రాకేష్ రెడ్డి కొనసాగుతున్నారు. ప్రస్తుత కార్యవర్గం యథాతథంగా కొనసాగుతుందని ఏపీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా నియామకం కావడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి షర్మిల నియామకం దోహదం చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఊరువాడ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరితో తామంతా రోడ్డున పడాల్సిన దుస్థితి తలెత్తిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనతో కదం తొక్కారు. తమను సంక్రాంతి పండుగ జరుపుకోకుండా చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందంటూ మండిపడ్డారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు 36వ రోజు ఆందోళనలు కొనసాగించారు. కనుమ పండుగ వేళ వినూత్న నిరసనలతో హోరెత్తించారు. నంద్యాలలో డిమాండ్లను గాలిపటాలపై రాసి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎస్మా నోటీసులతో బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని కర్నూలులో ఆందోళన చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె ఆపేది లేదంటూ అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద జగన్, సజ్జల, బొత్స ఫోటోలు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల దీక్షా శిబిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తమను బెదిరించడానికి వైకాపా నేతలు, ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని అంగన్వాడీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం మట్టి తింటూ నిరసన తెలిపారు. మేము ఏం గతి పట్టించాలని చెప్పేసి ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా వ్యవహరిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున టెంట్ను కాల్చి ఈ విధంగా చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లని మట్టిలో కలపాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ఇది ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వానికి రోజున సిగ్గు మానము ఉంటే ఇట్లా పనులు చేయరు. టెంట్ను కాల్చినారు, అంగన్వాడీ టీచర్లని కాల్చాలని మరి ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజు టెంట్ లో ఉంటే ఎంతమంది అంగన్వాడీ టీచర్లు బలి కావాల్సిన
పనిలో. మరి ఇది పద్ధతి కాదు. ప్రభుత్వానికి మేము బాగా హెచ్చరిక చేస్తున్నాము. అంగన్వాడీలు అంటే మీరు ఆషామాషిగా తీసుకుంటున్నారు. మీరు ఉండడానికి కాదు, మీరు వెళ్ళిపోవడానికి ఇది చేస్తాండేది. మా సమస్యలు తీర్చడానికి 6 సార్లు చర్చలు జరిపారు. ఏమి ఆ చర్చలు ఫలించవా? ఫలించి చేయనివా? ఇంకా నువ్వు మాట్లాడు, నోరు ఇప్పు. ముఖ్యమంత్రి గారు, నువ్వేమో పండగేమో 1.5 కోటి పెట్టి ఖర్చు పెట్టి పండగ చేసుకున్నావు. మేమంతా అంగన్వాడీల రోడ్లపైనే ఉన్నాము. మరి మాకు పండగలు వద్దా? మాకు వచ్చే జీతాన్ని కూడా కట్ చేసి ఈ రోజు మా జీతాలన్నీ మిగిలిచ్చి నువ్వేమన్నా పండగ చేసుకున్నావేమో అనిపిస్తుంది. పండగ జరుపుకోకుండా రోడ్లపైన మట్టి తింటున్నామంటే ఎంత దౌర్భాగ్య స్థితి పట్టిస్తావయ్యా నిన్ను గెలిపించిన దానికి. కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని నెల్లూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట 1 కోటి సంతకాల సేకరణ చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద పిండి వంటలు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగిరాకుంటే తాడేపల్లి ప్యాలెస్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సమ్మెకు ప్రజల మద్దతు కూడగడుతూ సంతకాల సేకరణ చేపట్టారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎం జగన్, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రపటాల ముందు పిండి వంటలు ఉంచి అంగన్వాడీలు కారం అన్నం తింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీరు ఎంత పెంచుతారో వాళ్ళతో చర్చలు జరిపి ఆ పెంచిన దాన్ని అప్పటి నుంచి అమలు జరుపుతారో ఒక ఒప్పందానికి వచ్చి దాని ప్రకారం జీవో ఇవ్వాలి. కావాలని వీళ్ళని వీధుల్లో కూర్చోబెడుతున్నారు. సంక్రాంతి రోజు ఈ రకంగా మహిళల్ని నడివీధిలో కూర్చోబెట్టి ఆందోళనకు పురుకొల్పటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఇది అమానుషమైన విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. ముఖ్యమంత్రిగా తలదించుకోవాలి. ఈ రకంగా అక్క చెల్లెళ్ళు, నా అక్కలు నా చెల్లెళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి బజార్లో జరుపుకున్నాం, జనవరి 1 బజార్లో జరుపుకున్నాం. చివరికి సంక్రాంతి పండుగ కూడా కుటుంబాలను వదిలేసి రోడ్ల మీద జరుపుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, 2 గంటల సేపు భోగి మంట కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెట్టింగ్ వేసి దేవుణ్ణి నీ దగ్గరకు పిలిపించుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కానీ మాకు ఒక 1000 రూపాయలు పెంచినా నెలకు 10 కోట్ల కన్నా ఎక్కువ కాదు. కోడి పందేల జోరు కనుమర పండుగ రోజు కొనసాగింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బరుల్లో పందెం రైళ్లు తగ్గేదే లేదంటూ రెచ్చిపోయారు. 3వ రోజు కోట్ల రూపాయలు చేతులు మారాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో కోడి పందాలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లు కోడి పందేలు చూసేందుకు వచ్చిన జనంతో బరుల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గెలుపు నీదా నాది అంటూ పెద్ద మొత్తంలో పందేలు కాశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి. పలుచోట్ల భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం, వేల్పూరు గ్రామాల్లో పందేలు నిర్వహించారు. కోడి పందేలతో పాటు గుండాట, ఇతర జూద క్రీడలు నిర్వహించారు. ఏలూరు శివారు కోడేలు, కొమరవోలు, జాలిపూడి, మాదేపల్లి, పాలగూడెం, చాటపర్రు, చోదిమెళ్లలో కోడి పందాలు జరిగాయి. కోడి పందాలతో పాటు బరుల వద్ద గుండాట శిబిరాలను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. నిర్వాహకులు బరుల వద్ద బౌన్సర్లను, ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మద్యం ఏరులై పారింది. కోడిపందాల నిర్వహణపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం, సూర్యారావుపాలెం, నిడదవోలు మండలం డి ముప్పవరం గ్రామాలలో జోరుగా పందేలు నిర్వహించారు. గుండాట, ఇతర జూద క్రీడల వద్ద జనం భారీగా ఉన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో గుండాట శిబిరాలను ఏర్పాటు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఇండియా కూటమి ఓడించనుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ప్రతిపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో సాగుతున్నట్టు చెప్పారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయని, కలిసికట్టుగా తాము భాజపాను ఓడిస్తామని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 14న మణిపూర్లోని తౌబల్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర సోమవారం సాయంత్రం నాగాలాండ్లో ప్రవేశించింది. ఈ సందర్భంగా కొహిమాలోని వార్ సిమెంటరీని సందర్శించి 2వ ప్రపంచ యుద్ధంలో అమరులైన సైనికులకు రాహుల్ గాంధీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం హైస్కూల్ జంక్షన్లో ప్రసంగించిన రాహుల్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని భాజపా సంఘులు ప్రధాని మోదీ కేంద్రంగా రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందునే తాము హాజరు కావడం లేదన్నారు. RSS and the BJP have made the 22nd January function a completely political Narendra Modi function. I think that is why the Congress president said that he would not go to the function. Even the biggest authorities of the Hindu religion have made their view public about what they think about the 22nd January function, that it is a political function. So
it is difficult for us to go to a political function which is designed around the Prime Minister of India and designed around the RSS. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరస్తులను భారత్ రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను భారత్ తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ, ఎన్ఐఏల బృందం త్వరలో బ్రిటన్కు వెళ్లనుంది. యూకేలో వారు సంపాదించిన ఆస్తులపైన ఈ బృందం వివరాలను సేకరించనుంది. భారత్, యూకే మధ్య మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ MLAT ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఆర్థిక నేరస్తులు, ఇతర నేరస్తులపై క్రిమినల్ విచారణ ఎంతవరకు వచ్చిందో సమాచారం పంచుకోవాల్సి ఉంది. 3 దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందం యూకే అధికారులతో MLAT కింద సమాచారం పంచుకోనుంది. 3 దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందం యూకే అధికారులతో MLAT కింద సమాచారం పంచుకోనుంది. ఈ అంశం చాలా కాలంగా ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉంది. NIA బృందం ఖలిస్తాన్ వంటి తీవ్రవాద సంస్థల కేసులను ఇప్పటికే దర్యాప్తు చేస్తుంది. MLAT వివరాలను భారత విదేశాంగ శాఖ ఒప్పందం ఉన్న దేశాలకు చురుగ్గా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో 3 దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందంలో విదేశాంగ శాఖ సీనియర్ అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. యూకే అధికారులతో సెషన్ల వారీగా సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ బృందం సమావేశాలను లండన్లోని భారత హైకమిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీలను అప్పగించాలని కోరడంతో పాటు యూకేలో వారు సంపాదించిన ఆస్తులు, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను భారత బృందం తెలుసుకోనుంది.